ఈ కరువు ఎంత ఉధృతంగా వచ్చిందో, ఈ కరువు ఎంత భయంకరంగా వచ్చిందో, ఎంతమంది ఈ కరువులో చచ్చిపోయారో ఇక్కడ వివరాలేమీ ఇవ్వబడలేదు. కానీ ఆ కుటుంబం, ఏ కుటుంబం అయితే ప్రవక్త అయిన ఎలీషా విషయంలో శ్రద్ధాభక్తులు కనపరిచిందో, ఆ కుటుంబం మాత్రం 7 సంవత్సరాల కరువు నుండి కాపాడబడింది. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ దినాన దైవజనుడు అనంటే చాలామందికి ఆదివారం, శుక్రవారమో, శనివారమో కనపడేటటువంటి పాస్టర్ గారేగా అని అనిపిస్తుంది. కానీ గమనించండి, ఎలీషా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఈ గనురాలు కనుపరుచిన విధానం, దైవజనుణ్ణి చూసిన విధానం, ఆతిథ్యమిచ్చిన విధానం, దైవజనుడు ఒకానొక దినంలో రాబోయే భయంకరమైనటువంటి కరువు కాలంలో ఆమెను జ్ఞాపకం చేసుకునే పరిస్థితికి తీసుకువెళ్ళింది. అంటే దైవజనుల పట్ల విశ్వాసుల వైఖరి, శ్రద్ధాభక్తులు దైవజనుల పట్ల కనపరిస్తే, ఆసక్తి దైవజనుల పట్ల కనపరిస్తే, దైవజనులను ప్రేమించగలిగితే, దైవజనుల విషయంలో శ్రద్ధ కనుపరచగలిగితే, వారి యొక్క కష్ట సుఖాలను గూర్చి విశ్వాసులు, సంఘము ఆలోచించగలిగితే, కష్ట సుఖాలలో దైవజనునికి తోడుగా నిలువగలిగితే, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క దైవజనుడు నిన్ను ఆ కష్టము నుంచి తప్పించటానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తాడు.